చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ అపారమైన ప్రేమ చేత, కృప చేత నడిపిస్తున్న తండ్రి, నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసుని నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నన్ను నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచి సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా నేర్చుకున్నట్లుగా దీవించామని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక వచనాన్ని మనం, ఒక అంశాన్ని నేర్చుకుందాం. అదేంటంటే, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఎంతసేపు చేయాలి, ప్రార్థనలో రకాలు ఏంటి, ప్రార్థన ఎవరి కోసం, వేటి కోసం చేయాలి, ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాలు మనం నేర్చుకోవడానికి అవసరం. కనుక ఈ ప్రార్థన అనే అంశాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. కానీ ఇది చాలా పెద్ద అంశం కాబట్టి దేవుని చిత్తం అయితే ఒక 2 వారాలు 3 వారాల్లో ఈ యొక్క అంశము వివరించబడుతుంది. ఓకే, మొట్టమొదటిగా ప్రార్థన. ప్రార్థన అనేది ఎవరికి చేయాలి అనేది మనం కానీ ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు తీసి చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు తీసి మనం చదివితే చూడండి ఒకసారి. అక్కడ దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చాలు. చూడండి ప్రేమ దేవుని బిడ్డారా, తల్లి గర్భములో మనల్ని నిర్మించింది మన తల్లి, మన తండ్రి కాదు. మరి మనల్ని ఎవరు నిర్మించారు? చూడగలుగుతున్నాము, చూచే కన్నులు ఉన్నాయి, వినే చెవులున్నాయి, మాట్లాడే నోరు ఉంది, పనిచేసే చేతులు, నడిచే కాళ్ళు, ఆలోచించే హృదయం. ఇదంతా ఎవరిది అని మనం ఆలోచన చేయమా? చూడండి, ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం కదా, చాలా వందనాలు అయ్యా, చాలా థ్యాంక్స్ అని చెప్తాం కదా. మరి ఈ కళ్ళు ఎవరు దయచేశారు, ఈ చెవులు ఎవరు దయచేశారు, ఈ దేహం ఎవరు దయచేశారు? ఇది మనం తెలుసుకోకుండా బ్రతకడం అనేది వ్యర్థం కదా. ప్రసంగి సొలొమోను గారు అంటున్నారు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. అంటే సృష్టికర్త మనము మనంతటా మనం సృష్టింప చేసుకున్న వారము కాదు, మనల్ని సృష్టించిన వాడు ఉన్నాడు, ఆయనే దేవుడు. కనుక మన తల్లిదండ్రులు మనల్ని కానీ చేస్తుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, నేనే నిన్ను చేశాను, నీ కళ్ళు చేసింది నేనే, నీ నోరు చేసింది నేనే, నీ కాళ్ళు చేతులు చేసింది నేనే, నువ్వు చనిపోయినా తిరిగి నేను బ్రతికించగలను అని చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పరు, బ్రతికించలేదు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన సృష్టికర్తను అర్థం చేసుకోవాలి, మన సృష్టికర్తను వెతకాలి. వెతకుడి దొరుకును అంటే ఆయన్ని వెతికితే మనకు దొరుకుతాడు, సత్యాన్ని వెతికితే మనకు దొరుకుతుంది. కనుక ప్రసంగి గ్రంథంలో మనం చదువుతున్న మాట,
ప్రతి మనిషి అంట మొట్టమొదట దేవునిని స్మరణ చేసుకోవాలంట. అంటే దేవునికి ప్రార్థన చేయాలంట. ఎవరికి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. లోకంలో మనం ఒక మాట వింటాం, దేవునికి లోకం ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? తల్లి, తండ్రి, గురువు, దైవం. లాస్ట్లో అంట దేవుడు. దేవుడు ఎక్కడ? లాస్ట్లో. ముందు ఎవరంట? అమ్మ అంట. తర్వాత ఎవరంట? నాన్న అంట. తర్వాత ఎవరంట? టీచర్ అంట. తర్వాత లాస్ట్లో దేవుడు అంట. ఎందుకు అమ్మ నాన్న ఎట్లా వచ్చారు? ఈ టీచర్ గారు ఎట్లా వచ్చారు? దేవుడు లేకుండా అమ్మ నాన్న టీచర్ వచ్చారా? బుద్ధి లేదు లోకానికి, జ్ఞానం లేదు లోకానికి. చూసారా? కాబట్టి లోకానికి దేవుడు, అందుకే దేవుడు అంటాడు లోక జ్ఞానము వెర్రితనము. అది పిచ్చి పిచ్చిగా వెళ్తుంది, తెలియకుండా వెళ్తుంది, అర్థం లేకుండా వెళ్తుంది. కాబట్టి లోక జ్ఞానాన్ని మీరు అనుసరించొద్దు అంటున్నాడు. నిజాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. నిజాన్ని మనం ఆలోచన చేస్తే మనకంటూ, ప్రతి మనిషికంటూ మనలందరినీ చేసిన వాడు సృష్టికర్త దేవుడు. కాబట్టి లోకానికి అది అర్థం కాలేదు కాబట్టి దేవుడిని లాస్ట్లో పెట్టింది, అమ్మా నాన్నని ముందు పెట్టింది. మరి అమ్మా నాన్న ముందు ఉండాలంటే చనిపోయినా బ్రతికించగలిగి ఉండాలి. అమ్మా నాన్న చేయగలరా? చేయలేరు. మరి అలాంటప్పుడు ప్రథమ స్థానం అమ్మా నాన్నకి ఎందుకు ఇవ్వాలి? గౌరవించాలి, దాన్ని నేను కాదన్ను. బాధ్యతగా చూసుకోవాలి, దాన్ని నేను కాదన్ను. కానీ దేవుడికి రావాల్సిన స్థానాన్ని అమ్మా నాన్నకి ఇవ్వకూడదు. దేవునికి రావాల్సిన స్థానాన్ని ఏ మనిషికి కూడా ఇవ్వకూడదు. అది దేవునికే చెందాలి, దేవునికే చెందాలి. అది ఆయన స్థితి. ఆయన పూజార్హుడు, స్తోత్రార్హుడు. మనమందరం కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి, ఎందుకంటే మనల్ని చేసినందుకు. కాబట్టి ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాము, ప్రార్థన ఎవరికి చేయాలంటే దేవునికి చేయాలంట. ఎందుకంటే దేవుడు కాబట్టి. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఏదన్నా ఒక వంట పాత్రలో అన్నం వండుకున్నప్పుడు ఒక 5 మందో 6 మందో ఇంట్లో ఉంటే ఆ వంట పాత్రలో మనం వండుకున్న అన్నాన్ని కొంచెం 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 తీసుకొని పంచుకుంటాం. అయితే ఒకే పాత్రలో అన్నం వండుకున్నప్పుడు దేవుడు ఆత్మ, పరమాత్మ, ఆయన తన ఆత్మలో మనకు కొంచెం భాగం ఇచ్చాడంట. కాబట్టి మనం బతుకున్నాం. శవం ఎందుకు అవుతుందంటే ఆ శరీరంలోంచి ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ, దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ బయటకు వచ్చినప్పుడు, ఆయన తీసుకున్నప్పుడు అది మరణం అవుతుంది, అది శవం అవుతుంది. కాబట్టి దేవుడు అంటే ఆత్మ అనేది బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఈ ఆత్మను అనుగ్రహించేవాడు ఆయన, ప్రాణములు ఇచ్చినవాడు ఆయన, ఊపిరినిచ్చేవాడు ఆయన. హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలంటే గంటకు 5,000. మనం పీల్చుకునే ఊపిరిని చూసావా? దానికి హాస్పిటల్లో వేసే ఛార్జీ గంటకి 5,000. ఇప్పుడు మనం పీలుస్తున్న గాలి ఎంత? 24 గంటలు పీలుస్తున్నాం. మరి దానికి ఛార్జీ ఎంత కట్టాలి దేవుడికి? ఎండ ఎంత కట్టాలి? ఎండకి వేడి నీళ్ళు పెడితే కరెంటుకి బిల్లు వస్తుంది. ఏసీ చల్లదనం, మంచి కాలం, చల్లగా ఉంటుంది. ఏసీ పెడితే 2,000 3,000 వస్తుంది నెలకి. మరి ఆ మంచుకి దేవుడికి ఎంత కట్టాలి? నీళ్లు కావాలంటే క్యాన్ ఎంత? 10 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు. మరి ఆ నీళ్లు, ప్రపంచంలో భూమి మీద ఉన్న నీళ్ళంతా దేవుడు చేసింది, ఎంత కట్టాలి దేవుడికి? మనం తింటున్న యాపిల్, జామకాయ, మామిడికాయ, వరి, అన్ని ఆహార పదార్థాలు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మాంసం మొత్తం దేవుడిదే. ఏమంటే ఇదంతా ఆలోచన చేయకూడదా? చేయాలి కదా. తినడం పనుకోవడమేనా? కాదు. కాబట్టి ప్రసంగి గారు అంటున్నారు, ముందు మనం ప్రార్థన ఎవరికి చేయాలంట? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం రాత్రి పడుకుంటాం. పడుకునేటప్పుడు రాత్రి అంతా గుండె కొట్టుకోవాలి. పొద్దునే మనం లెగవగానే మనం ఎవరిని చూడాలనుకుంటాం, వాళ్ళు చూడాలనుకుంటే, ఇల్లు అంతా చూడాలనుకుంటే కళ్ళు, మనం ప్రాణం ఉండాలి. కాబట్టి లెగవగానే మనం చూడాలి, లెగవాలి అంటే లోపల గుండె కొట్టుకోవాలి, మన జీవం ఉండాలి.
మరి ఇదంతా చేస్తున్న దేవుడు కాదు. ఆయన్ని వెనకాల పెడితే ఎట్లాగా, ఆయన్ని పక్కన పెడితే ఎట్లాగా, ఆయన్ని మర్చిపోతే ఎట్లాగా? అందుకే ప్రసంగి గారు అంటున్నారు, బాల్య దినముల యందే, అంటే నువ్వు పుట్టినప్పుడే, ఒక మనిషి పుట్టినప్పుడే వాని యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డకు నేర్పించాల్సింది దేవుడి గురించి అంట. ఇదిగో నాన్న, మన సృష్టికర్త యెహోవా, ఆయన మనుషులందరినీ చేశాడు, నిన్ను నన్ను చేశాడు. కాబట్టి ఇదిగో నాన్న, మేము లెగవంగానే చూడు మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం తెలుసా? మన దేవుడు ఆయన కాబట్టి, మన సృష్టికర్త ఆయన కాబట్టి లెగిసి ప్రార్థన చేస్తున్నామని ఏ తల్లిదండ్రులు అయితే బెడ్ నుంచి లెగవంగానే మోకరిస్తారో అప్పుడు పిల్లలు కూడా చూస్తారు, అమ్మో అమ్మ నాన్న కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, దేవుణ్ణి తెలుసుకుంటారు. కాబట్టి సృష్టికర్తను తెలుసుకుంటారు. ఎప్పుడైతే దేవుని ఒక మనిషి తెలుసుకుంటాడో ఆ మనిషి జీవితం బాగుంటుంది. మంచి నడవడికలో నడవడానికి అవకాశం, మంచి చెడ్డలు తెలుసుకుంటాడు. ఏది చేయొచ్చో, ఏది చేయకూడదు, ఏది చేస్తే ప్రమాదమో, ఏది చేస్తే నష్టమో, మంచో తెలుసుకుంటాడు. అలాగా ఆ జీవితం బాగుంటుంది. లేదంటే ఆత్మహత్య చేసుకుంటారు, లేదంటే రైలు కింద పడతారు, లేదంటే విషం తాగుతారు, లేదంటే పొడుచుకుంటారు, లేదంటే దొంగగా మారిపోతారు, లేదంటే వ్యభిచారిగా, నరహంతకుడు, తాగుబోతుడుగా మారిపోతారు. కారణం ఏమంటే దేవుణ్ణి సృష్టికర్తను ఎరగకపోతే, ఆ జ్ఞానం లేకపోతే. కాబట్టి మనందరం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటేనంట, దేవునికి ప్రార్థన చేయాలంట. దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు బెడ్ మీద నుంచి లగవంగానే చేయాల్సిన మొట్టమొదటి పని, తండ్రి దేవా, నన్ను ఈరోజు బతికించావు, నాకు ఇంకొక రోజును అనుగ్రహించావని దేవునికి ప్రార్థన చేయాలి. ఓకే, నెంబర్ 1 ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఓకేనా? దేవునికి మొట్టమొదట మనం ప్రార్థన చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ నువ్వు ఏ పని అయినా చేయాలి. ఓకే, 2వ పాయింట్కి వెళ్తున్నాను. సరే, మన దేవుడు అర్థమయ్యాడు, సృష్టికర్త అని అర్థమైంది, యేసయ్య మన ప్రభువు అని అర్థమైంది, ఆయనే నిజమైన దేవుడు అని మనకు అర్థమైంది. కాబట్టి ఆయనకు మనం ప్రార్థన చేయాలని అర్థమైంది మొదటి పాయింట్లో. మరి ఎందుకు చేయాలి ఆయనకి ప్రార్థన? ఆయన దేవుడు కాబట్టి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలో ఇది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, అపోస్తల కాలం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. కృష్ణ, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. చదువు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. చూసారా, ప్రార్థన ఎందుకు చేయాలంటానంటే, మనం రక్షణ పొందాలంటే, ఆత్మరక్షణ కానీ భౌతిక శరీర రక్షణ కానీ పొందాలంటే ప్రభువు మనల్ని కాపాడాలి. ఇక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ముఖ్యమంత్రుల పక్కన పోలీసులు గన్ పెట్టుకొని ఉంటారు. రాజీవ్ గాంధీ పక్కన, రామారావు పక్కన, ఇందిరాగాంధీ పక్కన గన్ పెట్టుకొని ఉన్నారుగా పోలీసులు. మరి బతికుందామి చచ్చిపోయింది. జయలలిత పక్కన గన్ను పెట్టుకొని ఉన్నారు, మరి బతుకుందా? రాజశేఖర రెడ్డి పక్కన గన్ పెట్టుకొని ఉన్నారు, మరి బతుకున్నారా? రామారావు పక్కన గన్ పెట్టుకొని ఉన్నారు, మరి బతుకున్నాడా? చూసారా, గన్నులు కత్తులు పెట్టుకుంటే, డబ్బులు పక్కన పెట్టుకుంటే మనకు ప్రాణం ఉండదు. దేవుడు రక్షించాలట మనల్ని, మన దేహాన్ని, మన ఆత్మని దేవుడు రక్షించాలంట. మనకు ప్రాణం ఇవ్వాల్సింది దేవుడంట, మనకు బ్రతుకు నడిపించాల్సింది దేవుడంట. కాబట్టి మనల్ని బ్రతికిచ్చి, మనకు ఆత్మనిచ్చి, మనల్ని నడిపించేటటువంటి దేవునికి ప్రార్థన చేయాలి. రక్షకుడు కనుక ప్రార్థన చేయాలి. పోలీసులు గన్ను పట్టుకున్న వాళ్ళు కొంతకాలంగా గన్ను పట్టుకున్న వాళ్ళు పోతారు, మంత్రులు పోతారు. డాక్టర్లు ఏమైనా ఉంటారా? వాళ్ళు ఉండరు. చదువుకున్న వాళ్ళు ఏమైనా ఉంటారా? వాళ్ళు ఉండరు. ఎవరో ఉండరు ఈ లోకంలో. ఎందుకు? ఆయన పిలుస్తాడు. జననము విధించువాడు, మరణము విధించువాడు ఆయనే కనుక, రక్షకుడు ఆయన కనుక, కాపాడేవాడు, తీసుకెళ్లేవాడు ఆయన కనుక ఆయనకి ప్రార్థన చేయాలి.
ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షణ పొందుదురు, రక్షింపబడుదురు. కాబట్టి మనం చేయాల్సిన పనులు, మొట్టమొదటి పని ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకు చేయాలో చూస్తున్నాం. దేవుడికి చేయాలని తెలిసింది, కానీ దేవుడికి ఎందుకు చేయాలంటే ఆయన రక్షించేవాడు కాబట్టి. ఓకేనా? ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 6:9. మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. చాలమ్మా, చూసారా? దేవుడు ఎక్కడ ఉన్నాడంట? పరలోకంలో ఉన్నాడు. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుడికి ప్రార్థన చేయాలి. మన జిల్లాలో కలెక్టర్ ఉన్నాడా? ఉన్నాడు కాబట్టి అర్జీలు పెట్టుకుంటాం. మన జిల్లాలో పోలీసులు ఉన్నారా? ఉన్నారు కాబట్టి అర్జీలు పెట్టుకుంటాం. మన జిల్లాలో హాస్పిటల్ ఉందా? ఉంది కాబట్టి వెళ్తాం. కాబట్టి పరలోకంలో దేవుడు ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి పరలోకంలో ఉన్న దేవునికి మనం ప్రార్థన చెయ్యాలి. ఉన్న దేవునికి ప్రార్థన చెయ్యాలి. మరి మనకి చెవులు ఉన్నాయా లేవా? వినపడుతుందా లేదా? సృష్టింపబడిన మనకే చెవులుండి వినపడుతుంటే సృష్టించిన వాడికి ఇంకా బాగా వినపడుతుంటది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనం మాట్లాడే ప్రతి మాట అంట పరలోకంలో ఉన్న దేవుడికి వినపడుతుందంట. చూద్దాం, ఆ మాట చదువుదాం. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యము 10:31 చదవం. అపొస్తలుల కార్యము 10:31. అపొస్తలుల కార్యము 10:31. కొర్నేలి, నీ ప్రార్థన ఎక్కడికి వినబడింది? పరలోకములో ఉన్న దేవుడికి వినబడింది. దేవతలు చెప్తున్నాడు వచ్చి కొర్నేలితో. కొర్నేలు ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. కొర్నేలు ఎక్కడ చేసేవాడు ప్రార్థన? ఇంట్లో, వాళ్ళ ఊరిలో చేసేవాడు, వాళ్ళ ఇంట్లో చేసేవాడు. ఓకేనా? వాళ్ళ ఇంట్లో ప్రార్థన, గది తలుపులు వేసేసి ఇంట్లో లోపల కదా ప్రార్థన చేసేవాడు. ఏమా ఇలాగేమన్నా మైక్ ఉండేది? యాంప్లిఫైర్ ఉందా? లేదు. కానీ కొర్నేలి ఇంట్లో తలుపులు వేసుకొని తన గదిలో చేసిన ప్రార్థన, మదిలో చేసిన ప్రార్థన, లేదా మామూలుగా బయటికి చేసిన ప్రార్థన పరలోకంలో వినపడేదంట. అంటే వైర్లెస్ బ్లూటూత్ కనెక్షన్ ఉంది. అదేందా? ఏముంది? బ్లూటూత్ కనెక్షన్ ఉంది పరలోకానికి మనకి. నిజమే. అది ఎట్లా అండి అని అంటారా? మరి ఇప్పుడు మనం మాట్లాడేది ఎక్కడో వినపడుతుందిగా. ఇక్కడ మాట్లాడే మనకు ఫోను అమెరికాలో రింగ్ అవుతుంది. చూసారా? ఇక్కడ ఒక మాట హలో అంటే ఒక్క నిమిషంలో ఎక్కడికి పోద్ది? అమెరికాకి పోద్ది. మరి ఇక్కడ హలో అంటే పరలోకానికి పోదా? పోద్ది. కాబట్టి కొర్నేలి అంటే ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేసేటప్పుడు ఆ కొర్నేలి మాట పరలోకానికి వెళ్ళేదట. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రార్థన ఎందుకు చేయాలంటే మనం చేసే ప్రార్థన పరలోకములో వినబడుతుంది. దేవుడు తన సింహాసనం ముందు కూర్చో ఉంటాడు, తన సింహాసనంలో కూర్చో ఉంటాడు. పక్కన కుడిపార్శ్వం ఉన్న యేసయ్య కూర్చో ఉంటాడు. వాళ్ళిద్దరు కూర్చో ఉంటుండగా చుట్టూ దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు, పెద్దలు ఉంటారు. అదంతా తర్వాత సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్టు. అక్కడికి మన ప్రార్థన వెళ్తుంది. మనం చేసి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం చూసావా? ఈ ప్రార్థన అంతా కూడా అక్కడ వినబడుతుంటుంది మైకుల్లో లాగా. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడికి వినపడుతుంది కాబట్టి, పరలోకానికి వెళ్తుంది కాబట్టి ప్రార్థన చేయాలి. చూసారా ఎంత బాగుందో? మన ప్రార్థన అంటే దేవుడి దగ్గరికి వెళ్తుందంట. డబ్బులు ఏమైనా అవుతాయా? డబ్బులు ఏమైనా ఖర్చు అవుతుందా? ఉచితంగానే. కాబట్టి మన మాటలు దేవుడి దగ్గరికి వెళ్తాయి కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మన మాటలు దేవుడి దగ్గరికి వెళ్తాయి కాబట్టి మనకు సహాయము అందుతుంది. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 21:13. మత్తయి సువార్త 21:13. చదవండి అమ్మ, తీసిన. నా మందిరము ప్రార్థన మందిరము అనబడును. చాలమ్మా,
చూడండి, దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది, సృష్టికర్త అని అర్థమవుతుంది, ఆయన చేసిన కార్యాలన్నీ అర్థమవుతున్నాయి. బాగుంది, రైట్. మరి దేవుడు కూడా తన కోసం ఒక మందిరాన్ని, స్థలాన్ని కట్టుకున్నాడు భూమి మీద. దాన్నే చర్చి అంటారు, లేదా మందిరం అంటారు, లేదా గుడి అంటారు. కాబట్టి దేవుడు తన కొరకు ఒక దైవ సేవకుని పెట్టి వచ్చేటటువంటి అందరికీ కూడా తన గురించి తెలియచేయడానికి ఒక మందిరం ఏర్పాటు చేశాడు. దాన్ని చర్చి అంటారు. అక్కడ ప్రార్థన చేయాలి ఆయనకి వెళ్ళి. జాగ్రత్త, ప్రార్థన ఎందుకు చేయాలో నేర్చుకుంటున్నాం. ఈ వారం మానేస్తే పోతలేదు. ఈ వారం నువ్వు మానేస్తే నీ ప్రార్థన పరలోకంలో ఆ వారానికి వినపడదు. కాబట్టి దేవుడు మందిరాన్ని కట్టించి ఆ మందిరంలో తనకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. అంటే ఇంట్లో ఉంటే ప్రార్థన వినడా అంటే వింటాడు. నేను ఇంట్లో ఉంటానంటే డాక్టర్ గారు మా ఇంటికి వచ్చేసేనంటావా? నేను ఇంట్లో ఉంటానండి టీచర్ గారు మా ఇంటికి వచ్చేసి చదువు చెప్పండి అంటావా? నేను ఇంట్లో ఉంటానంటే మా కూరగాయలు అమ్మే వాళ్ళు వచ్చేసాను అంటావా? కాబట్టి మనం వెళ్ళాలి, ఆఫీసులకు వెళ్ళాలి, మన పనులు జరిపించుకోవాలంటే మనం వెళ్ళాలి. అలాగే దేవుడు మనుషులందరికీ కావలసినటువంటి సహాయాన్ని అందించడానికి చర్చిని ఏర్పాటు చేశాడు, మందిరాన్ని ఏర్పాటు చేశాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన, దేవునికి ప్రార్థన చేసే చోటుని ప్రార్థనా మందిరము అంటారు. కాబట్టి దేవుడు ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి అక్కడ ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. ఇంకోటి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏ కాలం ఇది? చలికాలమా, వర్షాకాలమా? అమ్మా, ఏ కాలం ఇది? ఎండాకాలం. ఆ ఎండ మనకు తగలకుండా ఉండాలంటే దేవుడికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నాం, దేవుడు చేసిన భూమి మీద ఉన్నాం. ఎండకి ప్రాబ్లం వస్తుంది దేహానికి, వర్షానికి వస్తుంది, చలికి వస్తుంది. కనుక ఆ వాతావరణాన్ని మనం తట్టుకోవాలి అంటే దేవుని యొక్క కృప ఉండాలి. దేవుడు చెప్తేనే సూర్యుడు వచ్చాడా, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు చెప్తే వచ్చాడా? దేవుడు చెప్తే వచ్చాడు. కాబట్టి సూర్యుడు ఎవరు మాట వింటున్నాడు? దేవుడు చెప్తాడు, ఇదిగో ఈరోజు నా బిడ్డ మీద ఎండ ప్రభావం పెట్టవాక అన్నాడు అనుకో, పెట్టడం. శోధనలో ప్రవేశించకుండానట్లయితే రెండు రకాలు. ఒకటి ఏంటి? భౌతికమైన శరీరం మనం ధరించుకున్నాం. ఇది మాంసము, రక్తము, ఎముకలతో ఉంది కాబట్టి దీనికి నొప్పి ఉంటుంది, బాధలు ఉంటాయి, గుచ్చుకోవడం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ ప్రకృతిలో ఇది మాంసపు దేహం కాబట్టి దీనికి ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ భౌతికమైన శరీరానికి ఏం అవ్వకుండా ఆయనకి ప్రార్థన చేయాలి. ఒకటి. రెండోది, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడు అంటే ఈ లోకంలో మనతో పాటు సాతాను కూడా ఉన్నాడు. వాడి పని ఏంటి? ఎంబీబీఎస్, కలెక్టర్లను, ఇంజనీర్లు చేయడమా? వాడి పని ఏంటంటే లోకంలో మనుషులందరినీ తప్పుదోవగా నడిపించడం. అంతేనా? ఏ పని? తప్పుదోవగా నడిపించడం, నాశనం చేయడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడికి చిక్కుకున్న వాళ్ళే నాశనానికి వెళ్తారు. శోధన ఉరేది సాతాను యొక్క వల. కాబట్టి వాడి వలలో చిక్కుకోకుండా ఉండాలంటే, చేప వలలో చిక్కుకో ఉండాలంటే ఎట్లా ఉండాలి? దొరకకూడదు. కొన్ని చేపలు చూడండి, పట్టేటప్పుడు మనం ఎర్రని తింటాయి, అట్ట పట్టుకొని తింటుంటాయి, కానీ దొరకదు. అది నాకు తెలిసి లేదా నువ్వు ముళ్ళు వేసావంటారు. అవునా కదా? మీకు తెలిసి చేపలు పెట్టేవాళ్ళు. కాబట్టి లోకంలో ఊరేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడు పాపంలో పడేసి శోధిస్తాడు. కనుక వాడి శోధనలో మనం వాడు మనల్ని పట్టుకోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనం ప్రార్థన చేసేటప్పుడు చుట్టూ దేవదూతలు ఉంటారు. మనం ప్రార్థన చేసేటప్పుడు చుట్టూ అగ్ని మండుతూ ఉంటుంది. మీకు అది కనపడదు.
సరే మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఎండాకాలం అన్నారు. ఎండాకాలం అనేది ఎండాకాలమే కదా, ఎండాకాలమే కదా. వేడి వస్తుందా? ఏది నాకు కనబడటం లేదు. వేడి నాకు కనబడుతుందా? ఉంది కానీ కనబడదు. అలాగా సాతాను ఉన్నాడు కానీ వాడు కనపడదు. గాలి ఉంది కానీ కనబడదు. కనుక తర్వాత పాయింట్ ఏంటంటే, ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా చేయాలి. ఇంకో పాయింట్ చూద్దాం. నాకు మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29 చదవండి. అందుకు ఆయన అమ్మా ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోవుట. చూసారా, భూమి మీద దయ్యాలు ఉన్నాయి కదా, దయ్యము పట్టకుండా ఉండాలన్నా, దయ్యము వదిలిపోవాలన్నా ప్రార్థన. మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు మేము ప్రార్థన చేసేటప్పుడు ఒంట్లో ఉన్న దయ్యాలు పోవడం చూస్తాం, ఒంట్లో ఉన్నటువంటి సాతాను దురాత్మలు పోవడం చూస్తాం. కాబట్టి ప్రార్థనలో ఎంత ఉపయోగం ఉందంటే, ప్రార్థన చేస్తుంటేనట దయ్యాలు పట్టవంట, ప్రార్థన చేస్తేనట పట్టిన దయ్యాలు వెళ్ళిపోతాయట. ఓకేనా? కాబట్టి మన ఇంట్లో ప్రార్థన ఉంటే ఆ ఇంట్లో ఏముండవు, దయ్యాలు ఉండవు. ప్రార్థన లేకపోతే దయ్యాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంటికి ఏముండాలి? ప్రార్థన గది ఉండాలి. బీరువా పెట్టే గది ఉంటుందిలే, ప్రార్థన గది కావాలి. ఓకేనా? తర్వాత ఇంకో మాట చూద్దాం. మార్కు 13వ అధ్యాయం 33 త్వరగా అంటే చదివారు. మార్కు 13:33. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో, కాలం రేపేం జరిగిద్దో మనకు తెలియదు. రేపు ఏం జరిగిద్దో తెలియదు. చూడండి, రేపు బతుకుంటాం అనుకున్న వాళ్ళు ఎల్లుండి ఉండరు. రేపు ఆరోగ్యంతో ఉన్నామన్న వాళ్ళు ఎల్లుండి అనారోగ్యంలో పడతారు. సడన్ గా జరిగిపోతుంది. కాలం తెలియదు. రేపేం జరిగిద్దో భవిష్యత్తు మనకు తెలియదు. కాబట్టి రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. కాబట్టి యేసయ్య రావచ్చు. వచ్చే సమయానికి మన ప్రార్థనలో ఉంటే ఆయన లెక్కలో పడతాం. కాబట్టి ఈ ప్రార్థన అనేది రేపు రాబోయేటటువంటి సమస్యను కూడా పరిష్కరిస్తుంది. కాలం, రేపు వచ్చే కాలం మనకు తెలియదు. కాబట్టి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు మంచి కాలాలు వస్తాయి. ప్రార్థన చేసేవారికి దేవుని దీవెనలు వస్తాయి. ప్రార్థన చేసేవారికి దేవుని రక్షణ వస్తుంది. ప్రార్థన చేసేవారికి దేవుని యొక్క దేవదూతల భద్రత ఉంటుంది. ఓకే, ఇంకో మాట చూద్దాం. లూకాసు వార్త అపోస్తల కార్యము 22:16. అపోస్తల కార్యము 22:16 చదువు. అపోస్తల కార్యము 22:16. కనుక నీవు తడవు చేయక లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము. చూసారా, ప్రార్థన చేస్తే పాపాలు పోతాయి. దేవా, సుంకరి ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళి చేశాడు? మందిరానికి వెళ్ళి చేశాడు. ఏమని చేశాడు? పాపినైనా నన్ను కరుణించు దేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన విని, పశ్చాత్తాప ప్రార్థన విని పాపములు క్షమించాడు. కాబట్టి మన జీవితంలో కళ్ళతోనో, నోటితోనో, ఆలోచనతోనో, కాళ్ళు చేతుల్లోనూ మన జీవితంలో ఎన్నో పాపాలు ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మనం పరిహరింపబడాలంటే, పాప క్షమాపణ పొందాలంటే ఏది ఉపయోగపడుతుంది? ప్రార్థన, దేవునికి ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేసి, అయ్యా తెలుసో తెలియక నేను పాపం చేశాను, పాపినైనా నన్ను కరుణించు, మంచి మార్గంలో నిలబెట్టాలని మనం ప్రయత్నం చేస్తే, ప్రార్థన చేస్తే, ప్రార్థన వలన పాపాలు క్షమించబడతాయి.
ఓకే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుసారా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని రోగాన్ని పోగొడుతుందంట. ప్రార్థనలో ఉన్నటువంటి పవర్, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే గొప్ప విషయము. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత జరుగుతుంది ప్రార్థన చేస్తే. ఇంత ఒక మిరాకిల్ జరిగింది తెలుసు, అద్భుతం జరిగింది. ఇందాకే కాదు, నా జీవితంలో ఎప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తుంటాడు. ఇందాక నేను అన్న జీవన్ కలిసి వెంటేసుకొని కొండబెట్టుకుంటా చర్చికి బయలుదేరాను. ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు కరెక్ట్గా టైం అయిపోయింది. ఎక్కడ 8:30 అయిపోయింది, 8:40 అట్లా అవుతుంది. అక్కడ 9 గంటలకు స్టార్ట్ చేయాలి చర్చి. బయలుదేరాం, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు కదా అని బయలుదేరేసరి కరెక్ట్ నక్షత్ర ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసరికి బండి ఆగిపోయింది. నక్షత్ర ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసరికి బండి ఆగిపోయింది. చూస్తే ఆయిల్ అయిపోయింది, పెట్రోల్ లేదు. రాత్రి కొట్టించాను, కొంచెం ఉన్నిందేమో, అక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? పెట్రోల్ బంకుకు నడిచి వెళ్ళాలన్నా అరగంట, కొండబెట్టుకుంట ప్రాంతానికి వెళ్ళాలన్నా గంటన్నర. ముగ్గురం నిలబడిపోయాం. ఏం చేయాలి అర్థం కాక అన్నా నేను జీవన్. అప్పుడు ఏం జరిగింది? జీవన్ ఇక్కడ మనకు తెలిసిన అతను ఒక అతను వెనకాల వచ్చి ఏం సార్ ఏంటి ఇక్కడ అన్నారంటే పెట్రోల్ అయిపోయింది. ఆయన బండి మీద వచ్చి దిగి ఆయన బండిలో పెట్రోల్ తీసి మాకు పోసాడు. ఎప్పుడైతే ఆయన పెట్రోల్ ఇచ్చాడో బండి స్టార్ట్ అయింది, వెళ్ళాం. ఈరోజు మీకు నేను ఇక్కడ ఈ టైంకి ఉన్నాము అంటే కారణము దేవుడు చేసిన అద్భుతం. ఎన్నో ఉన్నాయి నా జీవితంలో, సాక్ష్యంగా చూస్తున్నారు అది. కాబట్టి మనం గొప్పవాళ్ళమని కాదు, ప్రార్థన చేస్తే సహాయం అందుతుంది. మనం ఏదో గొప్పవాళ్ళము, నీతిమంతులు అయితే హీరోలమని కాదు నేను చెప్పేది. మనం ప్రార్థన చేస్తే ఆయన కనికరం చూపిస్తాడు. కనుక చూసారా ప్రార్థనలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అపొస్తల కార్యం 22:17. అపొస్తల కార్యము 22:17 ముగించుకుందాం 5 నిమిషాలు. అపొస్తల కార్యము 22వ అధ్యాయం 17వ వచనం. అంతటా నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా ప్రభువును చూచితిని. చూసారా, అదిగో దేవాలయానికి వెళ్తేనట మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని మనము అర్థం చేసుకునేటటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మ ద్వారా పౌలు గారు యేసయ్యను చూశారు, డైరెక్ట్గా చూశారు. యోహాను గారు చూశారు. అలాగే మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు మనకు అర్థమవుతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో అదే ఉంటది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అర్థమవుతాడు. దేవుడు మనకు అర్థమయ్యాడంటే మన జీవితానికి అన్ని సహకారాలు అందుతాయి. కాబట్టి ఒకడు దేవుణ్ణి గ్రహించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా రాదు. జ్వరం తగ్గాలంటే మందు వేసుకోవాలా లేదా? వేసుకోవాలి. కనుక ప్రార్థన చేస్తే దేవుడు అర్థమవుతాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. 1 తిమోతి 4:5 కూడా చదవండి ఒకసారి, ముగించేసుకుందాం. 1 తిమోతి 4:5. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. చదువుతున్నా. ఏలైనగా దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను అవి పవిత్రపరచబడి ఉన్నవి. ఒక మాట చెప్తుంది, జాతి వినండి, అందరూ పెట్టి వినండి.
కొన్నిసార్లు మనం తినే అన్నం కూడా మనకి పడకుండా విషం అయిపోయి చనిపోయిన పరిస్థితులు వస్తాయి. కొంతమందికి మనం చూస్తుంటాం. ఆహారం విషంగా అయిపోద్ది. ఒక హాస్టల్లో, పిల్లలు చదువుకునే హాస్టల్లో సాంబార్లో బలి పడిపోయింది. సాంబార్లో బలి పడిపోయినప్పుడు ఆ ఆహారం తిన్న పిల్లలందరికీ అనారోగ్యమైంది, హాస్పిటల్కి వెళ్ళిపోయారు. కాబట్టి మనం తినే ఆహారం మనం మంచిది అనుకొని తింటాం, కరెక్టే. కానీ ఆ ఆహారంలో ఏదన్నా విషం కలిసి ఉంటే, ఏదన్నా సమస్య అయి ఉంటే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మనకు తెలియదు, మనం తినేస్తాం, ఆకలి వేస్తుంది తినేస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు తినే ఆహారంలో ఏదన్నా విషం కానీ సమస్య ఉంటే దాన్ని నేను తీస్తాను. ప్రార్థన వలన విషపూరితమైన ఆహారము కూడా పవిత్రపరచబడుతుంది. ప్రార్థన వలన మనం తినే ఆహారం మనకు సమస్య రాకుండా ఇస్తుంది. నేను కొన్ని చెప్పాను మీకు ఈరోజు. చెప్పాను కదా, ఈ సబ్జెక్టు చాలా పెద్దది, 2-3 భాగాలు వినదగినది. కనుక ఈరోజు మనం 2 విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన అనే అంశంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రార్థన అనే అంశంలో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఒకటి, ఎవరికి ప్రార్థన చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. రెండవది, ఎందుకు చేయాలి? ఇదిగో ఈ చెప్పిన కారణాలన్నీ బట్టి చేయాలి. మనం తినే ఆహారం కూడా మనకి మంచి అవ్వాలంటే ప్రార్థన చేయాలి. అందుకే మనం నీళ్లు తాగేటప్పుడైనా, అన్నం తినేటప్పుడైనా, వండేటప్పుడైనా స్త్రీలారా మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలీదు, మనం వండే పక్కన పెట్టేస్తాం. ఏ బల్లి పడిద్దో, ఏ పురుగు పడిద్దో తెలియదు. పాతకాలంలో చీకటి లైట్లు ఉండేవి కాదు. వండి పెట్టేవాళ్ళు ఏదైనా మూత కొంచెం అట్లా పక్క తీసినప్పుడు ఏ పురుగులు పడేవో, విష పురుగులు ఉంటాయి. కనుక అలాంటి పరిస్థితుల్లో వచ్చి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు చూపిస్తాడు. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత, అదిగో ఆ రోజు నువ్వు చనిపోవాల్సింది నేను కాపాడాను, చూడు దీంట్లో చూడు ఏం పడిందో అంటాడు. ఇంకో విషయం చెప్పంటారా? నన్ను చంపడానికి కూడా ట్రై చేశారు కొంతమంది, పాలల్లో విషయం పెట్టి. దేవుడు కాపాడు. చెప్తున్నాను, సందర్భం వచ్చింది కదా. నల్లటి చిన్న అంత మొక్కలు విషయం వేసారు, తర్వాత చూశారు. అలా పరిస్థితుల్లో, ఎందుకంటే దైవ సేవకులం కాబట్టి మా మీద సాతాను అటాక్ ఉంటుంది. దైవ సేవకులం కాబట్టి, మేము దేవుడి పని వారం కాబట్టి ఎలా పాడు చేయాలా, ఎలాగ వెళ్ళి చంపేయాలని చెప్పి చాలా మంది సాతాను ప్రేరేపిస్తాడు. చాలా మందిని మాకు తెలియదు. ఏదో ఇంట్లో వాళ్ళు ఇచ్చారు కదా, మంచి వాళ్ళు ఇచ్చారు కదా, లేకపోతే బంధువులు ఇచ్చారు కదా, తినేస్తాం, తాగేస్తాం. తర్వాత నాకు తెలిసింది దాంట్లో విషయం కలిపారు. కానీ దేవుడు కాపాడు. కనుక అర్థమైంది కదా, ప్రార్థనలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రార్థనలో. కాబట్టి మంచి విషయం ఇది. దేవుని చిత్తమైతే ఈ టాపిక్ని ఇంకొక 2 వారాలు కొనసాగించడానికి ట్రై చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్పాను కదండి. ప్రార్థన ఎలా చేయాలో, ఎంతసేపు చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయకూడదో అది కూడా ఉంది. ఓకేనా? కనుక ఈ 2 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడన్నా ఇక్కడ నొక్కేసి